అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఒకళ్ళు కాదు మేడం, ఈ పాట ఆ రామయ్య తండ్రి దయ్యేందో కానీ అసలు ఎక్కడ చూసిన ప్రశంసలు, సన్మానాలు, ఫోన్లు. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం దాని వెనకాల ఉన్నటువంటి మ్యూజిక్ కదా. మ్యూజిక్ ని ఎవరు కంపోజ్ చేశారు, ఎలా అయింది అది? మ్యూజిక్ బాపట్ల పవన్ శ్రీ పసుపులేట్ అని అబ్బాయి. నాకు మేము కార్తీక మాసం మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు భిక్ష పెడతారు బాపట్ల శివాలయంలో. అలా మేము ఒక రోజు వెళ్ళినప్పుడు ఇతను పాటలు పాడుతూ కనపడితే బాగా పాడుతున్నావు స్వామి అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఇది కాదు స్వామి మ్యూజిక్ కూడా చేస్తాను, ఇలా నాది కొన్ని పాటలు ఇట్టా ఉన్నాయి కవర్ సాంగ్లు అని చెప్పి చూపించాడు. సరే, నాన్నగారికి అప్పటికి MP3 పాట ఒకటి కూడా లేదు. నాకు ఎప్పుడు మనసులో ఉండేది, బాగా పాడతాడు నాన్న, ఒక్క పాట కూడా MP3 పాట లేదు, ఎలాగైనా ఈయనకి MP3 పాటలు చేపిద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఈయనతో పాడే సింగర్లందరికీ MP3 పాటలు ఉన్నాయి మేడం. ప్రతి చోట వినపడతా ఉంటాయి మనకి, గుడుల మీద కానీ ఎక్కడైనా డివోషనల్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు. సరే, ఈయన పాటలు కూడా ఉంటే బాగుంటాయి అనే ఉద్దేశం నాది. సరే, అతన్ని కలిసి ఒక అయ్యప్ప పాట చేయాలి నాన్న కోసం, మనం రికార్డ్ చేద్దాము అని చెప్పి పాట తీసుకెళ్ళి అయ్యప్ప పాట తీసుకెళ్ళిన తర్వాత తనకి కుదరల అతని వర్క్ వల్ల. ఈలోపు మా దీక్ష అయిపోయింది, శ్రీరామనవమి దగ్గరకు వచ్చింది. నాన్నగారికి కూడా తెలియదు. సరే, ఇక నాన్నగారు రాముడు భక్తుడు కదా అంటే, ఇంతకుముందు నా ఉద్దేశం ఏంటంటే మేడం, ఈ రఘుకుల తిలక పాట ఇంతకుముందు 2-3 పాడారు, పాట ఉంది. నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళ పాట ఏమో అని, వాళ్ళు రాశారేమో వాళ్ళ ఓన్ సాంగ్ ఏమోనని. తర్వాత ఏమైందంటే నేను కొన్ని వీడియోస్ అంతకుముందు పాడిన వాళ్ళు చూసినప్పుడు ఓకే ఇది ఎవరి పాట కాదు, పాత పాట అంటే నాన్నగారికి తెలుసు అని నాకు తెలియదు, ఆయనకి తెలుసు పాత పాట అని చెప్పాడు తర్వాత నాతో. సరే, ఇదే పాట చేపిద్దాం, నాన్న రామభక్తుడు కదా, శ్రీరామనవమి దగ్గరకు వస్తుందని చెప్పి అతనికి ఆ పాట ఇచ్చి ట్రాక్ చేయించి రేపు శ్రీరామనవమి అనంగా ముందు రోజు మార్నింగ్ అతని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఇక అక్కడ పాడమని చెప్పారు, గురుగారు పాడండి అన్నాడు. ఇక పల్లవి మొదలు పెట్టాడు, పాడిన తర్వాత పూర్తి పాట పాడేయమని చెప్పాడు. ఇక అలా మొత్తం సింగిల్ టేక్లో సాంగ్ అంతా పాడేశాడు. కోరస్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసిన పవన్ శ్రీ పసుపులేట్ అబ్బాయి, నేను కోరస్ పాడేసాం. ఇక ఆ నైట్ 9-10 ఆ టైంలో ఫుల్ సాంగ్ ఇచ్చాడు మాకు, రేపు శ్రీరామనవమి అనంగా. ఇమ్మీడియట్గా అయిపోయింది ఎడిటింగ్ కూడా. అంటే ట్రాక్ ఆల్రెడీ తయారు చేశారు కదా మేడం, ఇక దాన్ని ఏంటంటే మాస్టరింగ్ చేసి ఇవ్వటమే, వోకల్ మిక్సింగ్ చేసి మాస్టరింగ్ చేసి మనకు పంపించాలి. అది పంపించిన తర్వాత నాకు నాన్నగారిని పెట్టి వీడియోలో కనపడేటట్టు తీయడానికి టైం లేదు, తెల్లారితే శ్రీరామనవమి. ఇక అర్జెంటుగా పెట్టేయాలని చెప్పి కొన్ని వీడియో క్లిప్పులు తీసుకొని ఆ వీడియో క్లిప్పుల్లో లిరిక్స్ యాడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎంత విపరీతంగా శ్రీరామనవమి రోజు వైరల్ అయింది అంటే, ఈ పాట పాడింది ఎవరు, కనిపిస్తే బాగుండు, చూస్తే బాగుండు, ఆయన ఎవరో తెలిస్తే బాగుండు అని చాలా మంది వెతికారు కదా. అసలు కొండల స్వామి గారే పాడారు ఆ పాట అనేది ఎప్పుడు బయటకు వచ్చింది? ఇది మేడం అంతకుముందు పాట ఖండాంతరాలు దాటిపోయింది. అయితే పాడింది నేనన్న సంగతి జనానికి ఎవరికి, మా మండలంలో కూడా చాలా మంది తెలీదు. అయితే దాని పుణ్యం ఎవరంటే ఛానళ్ళే మేడం, ఎందుకంటే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఛానల్ అన్నిటికి కలిపి. ఎందుకంటే పాట అయితే ప్రచారంలోకి వచ్చింది, నేను కనపడటం, ఛానల్లో ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టానో ఇది కూడా అందరూ చూడటం మొదలుపెట్టారు. ఒరే, ఈ పాట పాడింది మన కొండల స్వామి, మా ఊళ్ళో కూడా చాలా మంది తెలీదు. ఇప్పుడు గుర్తుపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో కూడా గుర్తుపడుతున్నారు. ఈ మధ్య కాలంలో తెలిసింది నేను ఈ ఇంటర్వ్యూ. మేము వచ్చే ఈ మధ్యలో క్యాబుల్లో రాని ఆటోలో రాని ఈ పాట సంగతి అడిగితే మేము విన్నాం అని చెప్పటం, 2-3 ఆటో డ్రైవర్స్ సెల్ఫీలు తీసుకోవటం ఇలా జరిగింది మేడం. మేము కూడా ఇంతమంది విన్నారా మన పాట అంటే, కొంతమంది సెలబ్రిటీలు కూడా విన్నారన్నప్పుడు ఇంకా ఆనందం వచ్చింది మేడం ఎక్కువ. అంటే వీళ్ళందరూ ఇనుంటారా లేదా అని ఒక డౌట్, ఇంత వైరల్ అయింది కదా ఎప్పుడో ఒకసారి అన్నా ఇనుంటారు అని ఉద్దేశం ఉండేది మనసులో. ఏడకు వచ్చిన తర్వాత అది క్లియర్ అయిపోయింది. అంతలో నాగబాబు గారే పిలిచి మేము విన్నాం పాట, వాళ్ళ అమ్మాయికి కూడా వినిపించారంట ఆ పాట. ఇప్పుడు ఇంతమంది ఈ పాటని ఇలా చూసి ఇంత బాగా పాడుకొని రిపీట్ మోడ్లో ప్రతిసారి పదే అదే వింటూ ఉన్నప్పుడు వేరే భాషల్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు మిమ్మల్ని, మాకు కూడా పాట పాడండి అని. చాలామంది అడిగారు మేడం, కన్నడ నుంచి బెంగళూరు వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. అట్లా తమిళనాడు బోర్డర్లో వాళ్ళు కూడా ఈ భాషలోకి కన్వర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. అడిగితే ముందు మేము హిందీలో అనుకున్నాం, హిందీలో చేద్దామని అనుకున్నాం. ఒక ఆయన ఖమ్మంలో ఉన్నాడు, పట్నాయక్ గారని,
ఆయన్ని నాకు హిందీ ప్రొఫెసర్ నండి, నేను బాగా రాస్తానని చెప్పారు ఆయన ఫోన్లో. పాట లిరిక్స్ మొత్తం పెట్టాడు, చూస్తే షింక్ అవట్లా, ఆ ఫీలింగ్ రావట్లేదు మేడం. అబ్బే ఈ పాటని ఇక భగవంతుడు నాకు లైఫ్ అచీవ్మెంట్గా ఇచ్చాడు, ఇక దీన్ని చెడగొట్టడం ఇష్టం లేక ఇక ఏటి జోలికి వెళ్ళలేదు మేడం. ఇక ఇది తెలుగులో అట్లా ఉండిపోవాలని. తమిళ్, కన్నడ ఇవి కూడా సెట్ అవ్వట్లేదు అస్సలు. సెట్ అవ్వట్లా ఆ భాషకి, ఆ వాటిలో ట్రై చేయలేదు మేడం. ఏది వచ్చినా ఆ ఫీలింగ్ రావట్లేదు, పదాలు సరిపోవట్లేదు అందులో. రారా అని పిలవడం అనేది అసలు అంత ఆ మాధుర్యం మాధుర్యం రావట్లేదు, అది ఏదైనా కానీ అందులో సెట్ అవ్వట్లేదు అసలు. సెట్ అవ్వట్లేదు. ఇంకా నార్మల్ గా పాడినట్టు అయిపోయింది మేడం, ఏ ఫీలింగ్ లేకుండా. ఇక మనం దాన్ని పాడి ఆ పాటకున్న ఆ ఇదిని తగ్గించడం మాకు కూడా ఇష్టం లేదు మేడం. భగవంతుడు ఎందుకు ఎక్కడో పల్లెటూరులో ఉండేవాడిని ఇంత పేరు తెచ్చిన తర్వాత ఆ పాటను అట్టాగే నేనున్నంత వరకు ఆ జీవితాంతం అట్లా ఉండిపోవాలి. అది మనకు వచ్చిన భాషలో ఆ ప్రేమ వేరుండేది మేడం. అవును, అందులో కొంచెం మీరు నిన్నెత్తి ముద్దులాడేదరా అనే మాట చాలా మనం రోజు ఇంట్లో మాట్లాడుకునే మాట, మన చిన్న పిల్లల్ని ముద్దు చేసినట్టు ఉండేటువంటి మాట అందులో కూడా ఉంటాయేమో అట్లాంటి పదాలు. కాకపోతే దీనికి మ్యాచ్ అయ్యే పదాలు అన్నట్టుగా చూస్తాం కదా. ఇది ఈ లెవెల్లో చూసిన తర్వాత కొంచెమన్నా మ్యాచ్ అవ్వకపోతే వచ్చేది మిస్సింగ్ ఉంటుంది కదా. అంత బాగుంది పాట, వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, చేయకుండా ఉంటే బాగుండేది పేరు వస్తుంది కదా. అందుకనే మేడం మీరు ఫస్ట్ అయ్యప్ప స్వామి పాట అనుకున్నారు, ఏ పాట అది? అది పందల రాజ్యాన అనే పాట మేడం. పాడతారా? మా వాడు ఒక ఫీల్తో ఏ పదాలైనా చూడండి మా ఛానల్లో పాటలు హృదయ లోతుల్లోకి వెళ్ళిపోవాలి, బాగుండాలి, అర్థం చేసుకోవాలి, ఎవరు విమర్శించకూడదు, దీక్ష తీసుకోవాలి అని అందరికీ ఉంటుంది. ఇంట్లో సమస్యల వల్ల కానీ, డబ్బులు లేకపోవటం కానీ, ఈ సమస్యల వల్ల కొంతమంది ఆగిపోతూ ఉంటారు. ఆ ఫీలింగ్ దృష్టిలో పెట్టుకునే రాశాడు. కార్తీకము రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే ఆశ నాకు తగ్గలేదు, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప, పందళ రాజ్యాన పాము పడగల నీడనా వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా, స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. ఈ పాట మీరు రాసారా? అవునా? పాడతారు కూడా కదా? ఇప్పుడు ఈ భజన కార్యక్రమాలు లేకపోతే మండల పూజలు ఇలాంటి పూజలకు వెళ్ళి మీరు పాడతారు? ఆర్కెస్ట్రా మేడం, అది డివోషనల్ ఆర్కెస్ట్రా. అయ్యప్ప స్వామి భజనలు చేస్తూ ఉంటాం. వాళ్ళు పడి పూజ పెట్టుకుంటే వాళ్ళ ఆర్కెస్ట్రా మనల్ని పెట్టుకుంటే మనం వెళ్ళి ఆ 3-4 గంటలు డివోషనల్ ఆర్కెస్ట్రా మీద డివోషనల్ సాంగ్స్ పాడతాం మేడం. ఒక పాట పాడరా మీరు కూడా? నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేల్లరా, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలిరావయ్యా, నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా, భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా, మల్లె పూలతో నీకు మాలలు గట్టెద స్వామి, సన్నజాజితో నీకు సేవలు చేసెద స్వామి, ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా, పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలిరావయ్యా. మీరే రాస్తారా ఈ పాటలన్నీ కూడా? మీ ఆర్కెస్ట్రాలో పాడే పాటలన్నీ కూడా? మ్యాక్సిమం 2-3 పాటలే మేడం, వేరే పాటలు ఉంది, మిగతా మా ఛానల్లో ఉన్న పాటలన్నీ నేను రాసిన. మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ 2nd ఇయర్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఫైనల్ ఇయర్ 2nd ఇయర్లో మ్యారేజ్ అయింది మేడం. అయితే మ్యారేజ్ అయితే ఆపేయాలా? తర్వాత కుదరలే వాళ్ళకి. కాలేజీకి వస్తానంటే వాళ్ళు అంటే తర్వాత నాకు కూడా బండి తీసుకున్నాం ఆటో అనౌన్స్మెంట్లకి, ఎగ్జామ్స్ వాటికి రాసుకుంటానంటే ఆ కాలేజీలో డైలీ రావాలి.
అప్పుడు డైలీ రావాలని చెప్పారా? తంబెయ్యాలి, డైలీ రావాలి అది అది అలా డిస్కంటిన్యూ అయిపోయింది. మరి ఇప్పుడు మ్యూజిక్ అనేది ఎట్లా నేర్చుకున్నారు మీరు? మాకు సంగీతం తెలియదు మేడం. మ్యూజిక్ అంతే జానపదం ఇంకా అంతే మేడం. మాకు సంగీతం తెలీదు. విని పాట ఒక పాట మా వాడు అనౌన్స్మెంట్కి వెళ్ళినప్పుడు నోట్లో హమ్ చేసుకుంటా ఉంటాడు. ఏదన్నా పదాలు వచ్చినాయి అనుకోండి వెంటనే మొబైల్ తీసి రికార్డింగ్ చేస్తాడు. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తర్వాత నాన్న నాకు ఈ పదాలు వచ్చినాయి, ఈ బాగున్నాయా లేదా అని చెప్పి చెప్తాడు పల్లవి. ఇక దాని నుంచి విన్న తర్వాత చరణాన్ని అనుకుంటాం, అనుకొని ఈ పదాలు ప్రాస ఇవన్నీ కలుస్తాయా లేదా అనుకుంటాం. పాట పూర్తయిన తర్వాత మా కీబోర్డు మాస్టర్ ఉన్నాడు వల్లూరు శ్రీనివాస్ అని, మా ఆర్కెస్ట్రాలోకి వచ్చాను. అయ్యా ఇది ఇట్లా ఉంటుంది పాట, ఇది రాగంలో కలిసిద్దా లేదా అని ఒక్కసారి సరి చూసుకొని తర్వాత కంపోజ్ చేస్తాం.